మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. మన ఫ్యామిలీ అందరికీ కూడా శుభ శుక్రవారం. కార్తీక మాసంలో మూడో రోజు, కార్తీక మాసంలో మొదటి శుక్రవారం. నిన్న నా వీడియోకి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. ఏమనంటే, సిస్టర్ కార్తీక మాసంలో మీరు తులసికోట దగ్గర దీపారాధన చేయరా అని. అయ్యో, ఎందుకు చేయను సిస్టర్, చేస్తాను. నా పెద్ద కూతురు కూడా ఫోన్ చేసి మరీ అడిగింది, మమ్మీ ఏంటి తులసికోట దగ్గర దీపారాధన చేయట్లేదా అని. కాకపోతే వీడియో తీయలేదు అంతే. తులసికోట దగ్గర దీపారాధన ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. ఈ మధ్యనే తులసిమ్మ వారిని నిద్రపోతే మళ్ళీ మంచి రోజు చూసుకొని ఒకరోజు మళ్ళీ తులసిమ్మ వారిని నాటుకున్నాను. ఇంటి ముందు ఇలా తులసిమ్మ కలకల్లాడుతూ ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ శాతం అమ్మవారిని ఇంటి వెనకాల పెరడులో ఉంచుకుంటారు. మాకు ఇంటి వెనక ప్లేస్ లేదు కాబట్టి ఇల్లు మాది తూర్పు ఫేసింగ్. అమ్మవారిని ఇక గుమ్మం ముందే పెట్టేసుకున్నాను. ఇంట్లోకి చూసేటట్లే ఉంటారనమాట అమ్మవారు. అమ్మ దీవెనలు ఎల్లప్పుడూ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఇంటి ఆడపడుచు.